నెల్లూరు టౌన్ హాల్లో కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బండారు పద్మావతి సంతాప సభలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కళలకు అంకితమైన బండారు పద్మావతి ఆకస్మిక మరణం కళారంగానికి తీరని లోటు అన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల్లో ఎన్నో నాటకాలు వేసిన బండారు పద్మావతమ్మ మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళారంగానికి అంకితమైన కుటుంబం బండారు కుటుంబమని గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు లతీఫ్, జయరాజు, మోహన్ రెడ్డి, సిపిఎం పార్టీ పుల్లయ్య, కోటేశ్వరరావు, మస్తానయ్య, బి శ్రీనివాస్ రెడ్డి, రేబాల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దెకి మండలం వీధి నాటకాలు వేసేటువంటి స్థాయిలో కిటికీ దగ్గర నిలబడి పెద్ద పేరు మాంచాళికాదేవి, ఆ అభినవ మాంచాళిక బంగారు పద్మ గారు అని చెప్పి నాటక రంగ యవనికపై ప్రదర్శించినటువంటి అయితే తోటి కళాకారులతో ఉన్నటువంటి మిత్రత్వంలో ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు స్పందించేటువంటి తీరైతే ఆమె చనిపోయి ఉండొచ్చు. కానీ ఈ భూమి మీద వారి కుటుంబంలో వారితో సాంగత్యం ఏర్పడినటువంటి రేబాల రమణ గారు, రేబాల సుశీలమ్మ గారు, అదేవిధంగా మామ శ్రీ బండారు రవికుమార్ గారు, కళాభిమానులకి, కళాబంధువులకి నా నమస్కారాలు. ఈరోజు బండారు పద్మమ్మ గారి సంతాప సభకి టౌన్ హాల్లో అందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా బండారు పద్మమ్మ సంతాప సభ కార్యక్రమం ఇక్కడ ఇలా జరగద్దని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా బాగలేదు, కానీ మెరుగైన వైద్యం కోసం మద్రాస్కి పంపించింది కూడా నేనే. 1కి 3 సార్లు వెళ్ళి అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడాను. మేమైతే మెరుగైన వైద్యం ఇస్తున్నాము, చూస్తున్నామని చెప్పారు. నేను ధైర్యంగా ఉన్నాను, ఏం కాదని ఇచ్చారు. బాగా చూశారు. వచ్చిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా వరకు కూడా నాటకాలకి వెళ్ళొచ్చింది. వచ్చిన తర్వాత మరలా యథాస్థితిగా ఆ యొక్క జబ్బు తిరిగేసింది. నెల్లూరు ధర్మ హాస్పిటల్లో నేనే చేర్చాను. డాక్టర్ల గారితో కూడా మాట్లాడాను. లేదండి, ఈవిడికి మద్రాసులో ఎంత వైద్యం చేయాలో అంత వైద్యం కూడా చేశారు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సారీ, ఏమనుకోవద్దని డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది. కానీ ఏది ఏమైనా పుట్టుకతో కూడా విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ ముగ్గురు చనిపోవటం కూడా రాయటం జరగద్ది. దాన్ని ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ అటువంటి కుటుంబం బండారు కుటుంబం అంటే బండారు రామారావు కావచ్చు, బండారు సుశీలమ్మ కావచ్చు, బండారు రవికుమార్ కావచ్చు, బండారు పద్మమ్మ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఈ యొక్క కళారంగానికి అంకితమైపోయినటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబం ఇంత తొందరగా ఈ యొక్క రంగాన్ని వదిలి వెళ్ళిపోతారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వారింట్లో జరిగేటటువంటి 7 కార్యక్రమాలు బండారు రామారావుది కావచ్చు, బండారు రవికుమార్ది కావచ్చు, బండారు సుశీలమ్మది కావచ్చు, ఇవన్నీ కూడా మీరు రెడ్డి గారు, గంగాధర్ రెడ్డి గారు మీరు దగ్గర ఉండాలి, మీ చేతుల మీదుగా చేయాలి. చిన్న వయసు అయినా కూడా అదేందో నాకు మీ దగ్గర పెట్టుకొని చేయాలన్న ఆలోచనతోనే నేను నీ దగ్గరకు వచ్చానన్న ఆఫీసుకు కూడా అనేక సార్లు వచ్చి పద్మమ్మ ఆ కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది. కానీ ఈరోజు ఈ విధంగా జరగద్దని కల్లో కూడా ఊహించుకోలేదు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి, వారి బంధువులకి అందరం కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.